హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఆ ఒకటి అడక్కు మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక అతను కొరియర్ తీసుకుని ఒక అపార్ట్మెంట్ కి వెళ్తాడు. ఆ అపార్ట్మెంట్ కి వెళ్లి 407 ఫ్లాట్ ఎక్కడ అన్నప్పుడు వాళ్ళు 5th ఫ్లోర్ కి వెళ్ళు అంటారు. 5th ఫ్లోర్ కి వెళ్ళాక అక్కడ ఘన వాళ్ళ ఫ్లాట్ ఎక్కడ అని అడిగినప్పుడు పక్క వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పక్కదేని చూపెడతారు. ఘన ఫ్లాట్ కి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కంగానే ఘన వాళ్ళ మరదలు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఆ పార్సల్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ ఘన ఎవరు అని అడిగినప్పుడు ఘన బయటికి వెళ్ళాడని చెప్తారు. ఘన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి 4 ఉంటారు. ఘన వాళ్ళ మదర్, ఘన వాళ్ళ తమ్ముడు, ఘన వాళ్ళ తమ్మునికి ఆల్రెడీ పెళ్లి అయింటది. ఆవిడ పేరు వచ్చేసి దేవి. వాళ్ళకు ఒక కూతురు ఉంటది, చిన్న పాప. ఆ పాప పేరు వచ్చేసి లక్కీ. ఘనకైతే పెళ్లి ఉండదు, ఎందుకంటే ఘన తమ్ముడికి పెళ్లి అయింటది. అందు కారణంగా తమ్ముడికి పెళ్లి అయింది కాబట్టి ముందు అన్నకు ఎందుకు పెళ్లి కాలేదు అని వేరు సందేహాలతో ఎవరైతే పిల్లనిచ్చిండారు ఘనకు పెళ్లి చూపుల కోసమని వాళ్ళమ్మ, ఘన తమ్ముడు, ఘన మర్దలు ముగ్గురైతే పెళ్లి చూపులు కానుంటే బయలుదేరుతారు. అప్పటికే ఘనకు వచ్చేసి 49 సంబంధాలు చూసింటారు. ఇది 50వ సంబంధం అయి ఉంటది. పెళ్లి చూపులకు వెళ్ళంగానే అక్కడ కూర్చోబెట్టి పెళ్లి కూతురు అయితే వీళ్ళకు జ్యూస్ తెచ్చిస్తుంది. పెళ్లి కూతురు ఏమనుకుంటాదంటే ఘన తమ్ముడిని పెళ్లి కొడుకు అనుకుంటాది. అప్పుడు ఘన తమ్ముని భార్య అయిన దేవి ఏం చేస్తాదంటే పెళ్లి కొడుకు ఇతను కాదు మా బావ అని చెప్తుంది. అప్పుడు పెళ్లి కూతురు తండ్రి ఏం చేస్తా అంటే ఈ మ్యాక్స్ ఫిక్సింగ్ చేసిన అతనికి ఫోన్ చేసి, ఎరా తమ్ముడికి పెళ్లి కూతురు ఉంది, వాళ్ళ అన్నకు పెళ్లి కాలేదా, ఇంకా నాకు పనికిమాల సంబంధం చూస్తావా అని ఫోన్ లో తిడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్న వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన నుండి ఎస్కేప్ అవుతారు. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఓపెన్ అవుతుంది. ఘన వచ్చేసి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఒక రౌడీ ఏం చేస్తాంటే ఏదో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసమని ఘన దగ్గరికి వచ్చి ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయన్నప్పుడు ఘన అయితే చేయడు. అప్పుడు ఆ రౌడీ ఏం చేస్తా అంటే డబ్బులు ఆశ చూపెడతాడు, కానీ ఘన అయితే చేయడు. అప్పుడు రౌడీ ఏం చేస్తా అంటే ఇంకో 4 రౌడీలను పిలిచిచ్చింటాడు. వాళ్ళతో ఘన పైన ఆడ ఫైట్ జరుగుతుంది. ఆడ ఘనను కొట్టికి వచ్చినప్పుడు వాళ్ళ రౌడీలు ఘన ఫైట్ చేస్తాడు. ఫైట్ అంతా అయిపోయాక రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి అయితే ఒక అతను వస్తాడు, ఎందుకంటే ప్రేమ పెళ్లి చేసుకోవడం కోసమని వస్తాడు. అప్పుడు ఘన ఫ్రెండ్ కూడా అదే ఆఫీస్ లో పని చేస్తుంటాడు. అతన్ని అడిగినప్పుడు ఘన ఫ్రెండ్ ఏం చేస్తా అంటే మీ లవ్ మ్యారేజ్ జరగాలంటే నాకు ఒక 20,000 లంచం కావాలి అన్నప్పుడు అతను 20,000 ఇచ్చేస్తాడు. పెళ్లి కూతురు ఎక్కడ అన్నప్పుడు పెళ్లి కూతురు అందవే అని చెప్తాడు. ఘన ఫ్రెండ్ ఏం చేస్తా అంటే ఘన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు ఒక పెళ్లి చేయాలి అంటాడు. అప్పుడు ఘన ఏం చేస్తుంటా అంటే ఒక ఫోటో చూస్తూ ఉంటాడు. ఘన మరదలు దేవి ఉంది కదా, అమ్మాయి ఏం చేసింటా అంటే 50వ సంబంధం పెళ్లి చూపులకు వెళ్ళారు కదా, ఆడ క్యాన్సిల్ అయింది కదా, అక్కడికి వెళ్ళక ముందే అమ్మాయి ఫోటో వచ్చేసి ఘనకు పంపించింటది. ఘన ఆ ఫోటో చూస్తూ కూర్చున్నప్పుడు ఘన ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి నీ పెళ్లి అమ్మాయితో అవుతుంది కానీ ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ చెయ్యి, నీ పెళ్లి కన్ఫర్మ్ అవుతుంది అన్నప్పుడు ఘన ఓకే అంటాడు. అక్కడికి అమ్మాయి ఇచ్చాక ఘన షాక్ తింటాడు, ఎందుకంటే తను పెళ్లి చూపులు చూడాల్సిన అమ్మాయి అక్కడికి లవ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం వచ్చింటది. పెళ్లి చూపులకు ఘన తమ్ముడు వెళ్ళడం వల్ల ఘన అయితే అమ్మాయికి తెలియదు కదా, పెళ్లి చేసుకున్నాక ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్తుంది. ఘన ఏం చేస్తా అంటే ఫ్లాట్ కి వస్తాడు, స్వీట్ బాక్స్ తీసుకొని ఇక తన ఫ్లాట్ కి వచ్చి ఆ స్వీట్ బాక్స్ ఇచ్చినప్పుడు దేవి అంటుంది ఏమైంది బావా అన్నప్పుడు ఈ స్వీట్ బాక్స్ ఎవరు ఇచ్చినారు అన్నప్పుడు ఘన అంటాడు మీరు పెళ్లి చూపులు చూడడానికి ఒక అమ్మాయికి వెళ్ళారు కదా, అమ్మాయి పెళ్లి ఇప్పుడు నేను చేసేస్తున్నా అంటాడు. ఇక ఘన మదర్ ఏం చేస్తా బయట వర్కౌట్ అవుతలేదని తన బంధువులలోనే ఒక అమ్మాయిని ఘనకు చూడాలని ఫిక్స్ అవుతుంది. మరుసటి రోజు ఏం చేస్తా అంటే వీళ్ళు ఒక పెళ్లికి వెళ్తారు. ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు ఘన వాళ్ళ మరదలు దేవి ఏం చేస్తాదంటే అందరికి విజిటింగ్ కార్డులు ఇస్తుంటది, మా బావకి ఇంకా పెళ్లి కాలే, ఎక్కడన్నా మీకు తెలిసిన అమ్మాయి అంటే చూడండి అని. ఆ పెళ్లి వచ్చేసి ఘన ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలది అయింటది. ఘన ఏమంటారు అంటే ఏరా పెళ్లికి వెళ్ళకోకుండా డైరెక్ట్ రిసెప్షన్స్ కు పిలిచామన్నప్పుడు ఘన వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తా అంటే లేదురా ఇది మ్యాట్రిమోనీలో చూసి ఆల్రెడీ ముందే పెళ్లి చేసుకుంది, ఇంకా చేసేది ఏం లేక ఈ రిసెప్షన్ పెట్టానని చెప్తాడు. అక్కడికి వెళ్లి పెళ్లి కొడుకును పలకరించి పెళ్లి కూతురును పలకరించి వీళ్ళైతే ఫోటో దిగుతారు. మరుసటి రోజు ఘన ఆఫీస్ లో పనిచేసే తన ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు వచ్చేసి ఒక బీచ్ కి వెళ్తారు. అదే బీచ్ కి వచ్చేసి సిద్ధి ఫ్రెండ్ ఇద్దరు వచ్చింటారు. సిద్ధి వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాదంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అమ్మాయికి ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటది. సిద్ధి ఏం చెప్తాదంటే సిద్ధి వాళ్ళ ఫ్రెండ్ తో మొగాళ్ళంతా ఒకటేనే, మొగాళ్ళకి కావాల్సింది అదేనే అని ఇండైరెక్ట్ గా చెప్తుంది. అలా ఏం ఉండదు, కొంతమంది మొగాళ్ళు తేడాగా ఉంటారు, ఒరిజినల్ గా జెన్యున్ గా ఉంటారని ఈ సిద్ధి వాళ్ళ ఫ్రెండ్ సిద్ధికి చెప్తుంది. అలా ఏముండరు ఇప్పుడు ప్రూవ్ చేస్తా అని ఇటు పక్క వచ్చేసి ఘన వాళ్ళ ఫ్రెండ్ ఫోటోలు దిగుతుంటే ఘన ఏం చేస్తా అంటే ఏదో ఫోన్ వస్తే ఫోటో తీయకోకుండా వాళ్ళ ఫ్రెండ్ అలా వెళ్ళిపోతాడు. సిద్ధి వెళ్ళి మీ ఫోటో నేను తీస్తానన్నే అని చెప్పేసి అతని బీచ్ వారకు జరుగు ఇంకా ఫ్రేమ్ బాగా నీట్ గా రాలేదని చెప్పేసి అతను వచ్చేసి ఆ బీచ్ లో పడేలాగా చేస్తుంది. అతను ఆ బీచ్ లో పడిపోయాక కాపాడండి అని సిద్ధి అడిచినప్పుడు ఎవరైతే అక్కడికి వెళ్లారు అప్పుడు సిద్ధి ఏం చేస్తాదంటే అతన్ని కాపాడిన వాళ్ళకి అగ్గిస్తా అంటుంది, ఎవరు వెళ్ళరు. కిస్ ఇస్తా అనగానే 10 మంది రుక్తా వెళ్ళి ఘన ఫ్రెండ్ అయితే సేవ్ చేస్తారు. ఘన ఫ్రెండ్ ఏమంటే నాకు ఈత వచ్చురా, ఎందుకు మీరంతా ఇంతమంది వచ్చారని తిడతాడు. అప్పుడు సిద్ధి ఫ్రెండ్ తో అంటుంది చూసావు ఒక్కడన్నా మంచోడు ఉన్నాడు అన్నప్పుడు పక్కన ఘన ఏం చేస్తా ఇవన్నీ పట్టించుకోకుండా వేరే బొమ్మ కనపడితే అక్కడ ఫోటోలు దిగుతూ ఉంటాడు. అప్పుడు ఈ
సిద్ధి వెళ్ళి ఘనాకు అగ్గిచ్చి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు ఘన షాక్ తింటాడు, ఎవరి అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుంది అని. అందులో ఘనకు ఇప్పటి వరకు అయితే పెళ్లి కాలేదు కదా. ఇక ఘన ఫ్రెండ్ ఏం చేస్తా అంటే, నీకు పెళ్లి కావాలంటే ఇలా కాదు, మ్యాట్రిమోనియల్ ఉన్నాయి, మనం వెళ్దాం పదా అని హ్యాపీ మ్యాట్రిమోని అని ఒకటి ఉంటే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చెప్తారంటే 3 ప్యాకేజీలు చెప్తారు. 3 ప్యాకేజీలు చెప్పినప్పుడు ఒక్కో ప్యాకేజ్ రేట్ ఒక్కో విధంగా ఉంటది. అప్పుడు ఈ ఘన కూడా 3 ప్యాకేజ్ తీసుకుంటాడు, గోల్డెన్ ప్యాకేజ్ అని. ఆ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అమ్మాయిల ఫోన్ నెంబర్ మాత్రమే ఇస్తారు. ఈ ఘన ఏం చేస్తారంటే మ్యాట్రిమోనియల్ ఇచ్చిన ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిపోయి ఉంటాయి. అనుకోకుండా నెంబర్ కి ఫోన్ చేసినప్పుడు తన పక్క ఫ్లాట్ లోనే ఉన్న ఒక ఆంటీ అయింటది. ఆ ఆంటీతో మాట్లాడేటప్పుడు వాళ్ళ మొగుడు ఫోన్ తీసుకుని గట్టి కేకలేసినప్పుడు ఘన పక్కనే కదా ఉన్నది, వీళ్ళెందుకు అరుస్తారు అబ్బాయి ఆడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మొగుడు అంటాడు, చూసావా ఘన, ఎవడో నా భార్యకు ఫోన్ చేసి నీ ఫోటో వచ్చేసి మ్యాట్రిమోనియల్ ఉంది, నేను నీకు నచ్చానని అడుగుతున్నాడు అన్నప్పుడు అప్పుడు ఫోన్ చేసింది ఘనానే కాబట్టి ఘన షాక్ తింటాడు. అక్కడికి వాళ్ళ మరదలైన దేవి వచ్చి ఎవడు ఫోన్ చేసిందని గట్టిగా వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఫోన్ తీసుకుని అదే నెంబర్ ఫోన్ చేయాలని ట్రై చేసేటప్పుడు ఆ నెంబర్ వచ్చేసి వాళ్ళ బావదని గుర్తుపడుతుంది. అప్పుడు ఆ దేవి అయితే ఆడ కవర్ చేస్తుంది. బయటకు వచ్చాక ఏంటి బావ ఇలా చేసావన్నప్పుడు మ్యాట్రిమోనియల్ ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ పెట్టారు అని ఘన అయితే ఆడ చెప్తాడు. ఇక ఘనాకు అర్థం అయిపోతుంది మ్యాట్రిమోని వాళ్ళు మోసం చేస్తున్నారని. ఆ మ్యాట్రిమోనికి వెళ్ళి మీ పైన కేసు పెడతాను, కోర్టుకు లాగుతాను, పెళ్ళైన వాళ్ళ ప్రొఫైల్ పెట్టి వాళ్ళ నెంబర్లు మాకు ఇస్తారా అన్నప్పుడు అక్కడ పనిచేసే ఒక అమ్మాయి ఏం చేస్తాదంటే, సార్ మీరు ఈ ప్యాకేజీ కాదు ఇంకో ప్యాకేజ్ ఉంది అది తీసుకోండి, అమ్మాయిలే మీకు ఫోన్ చేస్తారు 10 మంది అని చెప్తుంది. అప్పుడు ఘన ఏం చేస్తాడంటే ఆ ప్యాకేజీకి డబ్బులు కట్టి ఆ ప్యాకేజ్ తీసుకుంటాడు. ఆ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ అమ్మాయి వచ్చేసి సిద్ధి అయింటది. సిద్ధిని చూసి షాక్ తింటాడు, ఆల్రెడీ మన ఇద్దరం కలిసామండి అని సిద్ధిని అయితే చెప్తాడు. ఈ ఘన చెప్పినప్పుడు ఎక్కడ కలిసామన్నప్పుడు ఇలా బీచ్ లో మీరు వచ్చి అగ్గిచ్చి ముద్దిచ్చి వెళ్ళిపోయారు కదా అన్నప్పుడు అప్పుడు సిద్ధి అంటుంది, అవును కదా ఆ రోజు మీరే కదా అంటుంది. ఇక్కడ సిద్ధి వాళ్ళ టీం ఏం చేస్తుంటదంటే హ్యాపీ మ్యాట్రిమోని వాళ్ళే నియమించింటారు అమ్మాయిలు, నియమించి ఆ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు వీళ్ళని పంపించి రిజెక్ట్ అయ్యేలాగా వాళ్ళే చూస్తుంటారు. ఎందుకంటే డబ్బుల కోసం. వీళ్ళు పంపించే అమ్మాయిలు ఉన్నారు కదా హ్యాపీ మ్యాట్రిమోని వాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ కొంతమందికి పెళ్లిళ్ళు అయిపోయింటాయి. మ్యాట్రిమోని వాళ్ళైతే వాళ్ళు చేసే ప్లాన్ ఏంటంటే అక్కడైతే వాళ్ళ పెళ్లిళ్ళు అయితే ఏమి చేయరు, వాళ్ళ మనుషుల్ని అమ్మాయిలను పంపించి ఇలా చీటింగ్ అయితే చేస్తూ ఉంటారు, అమ్మాయిలు రిజెక్ట్ చేస్తారు. అలా వీళ్ళకి శాలరీస్ ఇస్తుంటారు అక్కడ వర్క్ చేసే అమ్మాయిలకి. వాళ్ళే ఫోన్ చేసి వెళ్తారు కదా, వెళ్ళి రిజెక్ట్ చేసి 2 మనుషులు కలవాలి అవి ఇవి అని సినిమా డైలాగులు చెప్పి అని వచ్చేస్తూ ఉంటారు. సిద్ధి కూడా దాంతోనే జాబ్ చేస్తూ ఉంటది. అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది, ఎవరికి ఈ అమ్మాయిలందరికి కలిపి మ్యాట్రిమోని వాళ్ళు మీటింగ్ పెడతారు. మన టార్గెట్ వచ్చేసి కస్టమర్లే, కస్టమర్లు మీరు జస్ట్ పోయి చూసి మాకు నచ్చలేదని చెప్తే సరిపోతుందని అన్నప్పుడు ఇక్కడ సిద్ధి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయి ఏం చేస్తాదంటే అమ్మాయి జాబ్ కూడా పోయింటే దీంతోనే జాయిన్ అయింటది. సిద్ధిని అడుగుతుంది అలా చేయడం మోసం కదా, వాళ్ళ ఎమోషన్స్ ఆడుకున్నట్టే కదా అన్నప్పుడు ఏం మోసం, నువ్వు జస్ట్ నో అని చెప్తున్నావు అంతే అని చెప్తుంది. అలా మ్యాట్రిమోనికి చాలా మంది వెళ్తుంటారు, చాలా మంది బకరాలు అయితే అవుతూ ఉంటారు. ఘన ఏం చేస్తారంటే ఒక రోజు వచ్చేసి ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరినో కలవనికి వెళ్ళినప్పుడు ఒక అతన్ని ఢీ కొంటాడు. ఢీ కొట్టినప్పుడు అతను ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. సారీ అండి అని చెప్తాడు, సారీ మీది ఏం తప్పు లేదు, నేను ఒక అతన్ని చూపిస్తా, అతన్ని ఎప్పుడన్నా మీరు చూసారని ఆయన ఫోన్ తీసినప్పుడు ఫోన్ అయితే డిస్ప్లే పోయింటది, ఫోటో అయితే కనపడదు. మరుసటి రోజు ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఘన ఒక పెళ్లికి వెళ్ళాడు కదా, ఆ పెళ్లికి వెళ్ళిన కాడ ఆ అమ్మాయి మ్యాట్రిమోనిలో చూసి ఒక అతన్ని పెళ్లి చేసుకుంది కదా, వాడైతే మోసం చేసి వెళ్ళిపోయింటాడు. వాళ్ళైతే స్టేషన్ కి వస్తారు. స్టేషన్ కి వచ్చినప్పుడు అక్కడ వీళ్ళకి ఒక విషయం తెలుస్తుంది, ఆ పోలీసులు ఎతుకుతున్న వ్యక్తి వచ్చేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే వ్యక్తి అని. వాడైతే 6 మందిని పెళ్లి చేసుకుంటాడు మ్యాట్రిమోని ద్వారా. వాడు ఏం చేస్తుంటాడంటే సిద్ధి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయింది కదా, ఆ అమ్మాయిని మ్యాట్రిమోనిలో కలిసి ఉంటాడు, ఆ అమ్మాయిని టార్చర్ పెడుతుంటాడు, పెళ్లి చేసుకుందాం అని. ఆ విషయం వచ్చేసి ఆ అమ్మాయి సిద్ధికి చెప్తుంది. సిద్ధి ఏం చేస్తా అంటే నాకు ఆల్రెడీ మ్యాథ్స్ ఫిక్స్ అయిందని చెప్పి అతనికి అని చెప్తుంది. అతని పిల్లంపి నాకు ఆల్రెడీ మ్యాథ్స్ ఫిక్స్ అయిందని చెప్పిన అతనైతే వినడు. ఆల్రెడీ సిద్ధి వాళ్ళ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను వెళ్ళాడు గొడవ చేస్తే అతన్ని అయితే కొట్టేస్తాడు. నువ్వు నాకు నచ్చావు, నీ ఫోటోలు వీడికి వచ్చేసి నేను నెట్ లో పెడతాను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలోనే అక్కడికి ఘన వెళ్తాడు. ఘన వెళ్ళినప్పుడు ఆల్రెడీ పెళ్లిలో వాడిని చూశాడు కదా, గుర్తుపడతాడు. వాడిని ఎంటపడి కొట్టేసి పోలీసులకి అయితే అప్పచెప్తాడు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు వీడి నిత్య పెళ్లి కొడుకు ఇలా అమ్మాయిలను అయితే చీటింగ్ చేస్తూ ఉన్నాడని. ఒక రోజు ఏం జరుగుతుందంటే ఘన వాళ్ళ మదర్ కు సీరియస్ అవుతుంది, హాస్పిటల్ కి వెళ్తారు. హాస్పిటల్ కి వెళ్ళాక అక్కడ ఘన వాళ్ళ మదర్ ఓకే బానే ఉంది అని డాక్టర్ చెప్తాడు. ఆ హాస్పిటల్ కి ఘన ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ చేసింటాడు. ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి అదే హాస్పిటల్ లో ఉంటాడు. అతనైతే ఘనాన్ని చూసి గుర్తుపడతాడు. కాకపోతే అతను కూడా మాట్లాడే స్థితిలో ఉన్నాడు కాబట్టి అని ఉంటే అయితే ఘన వచ్చేస్తాడు, ఎందుకంటే ఘన అతన్ని చూసినాడు. ఘన వాళ్ళ మదర్ ఏం చేస్తా అంటే నేను త్వరలో చనిపోతాను, నువ్వు వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఘన వాళ్ళ మదర్ తెలిసిన ఫ్రెండ్ ఒక ఆవిడంటే ఆవిడని అడిగినప్పుడు ఆల్రెడీ 3 సార్లు డైవర్స్ అయిన ఒక అమ్మాయిని చూపెడుతుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఘనాకైతే వాళ్ళ మదర్ చెప్తుంది, నీకు ఇంకా ఏ అమ్మాయి దొరకదని. ఘన అయితే సిద్ధిని లవ్ చేస్తుంటాడు. సిద్ధి
సిద్ధి అయితే యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే నేను నీకు ఓకే కానీ నువ్వు నాకు ఓకే కాదు, నువ్వు వచ్చేసి పిల్లాన్ని ఒక జాబ్ లెక్క చూస్తావు, నేను మాత్రం ఒక ఎంజాయ్మెంట్ గా చూస్తానని చెప్తుంది. కాకపోతే సిద్ధి ఘన ఇద్దరైతే ఫ్రెండ్స్ అవుతారు. తనకున్న సమస్య వచ్చేసి తన ఫ్రెండ్ అయిన సిద్ధికి చెప్పాలనుకుంటాడు. కాకపోతే ఎందుకు లేని ఓ చోట పెళ్లి చూపులకు ఆ డైవర్స్ 3 సార్లు అయింది కదా, అమ్మాయి వస్తుంది. అక్కడ వచ్చేసి ఈ సిద్ధి పని ఆల్రెడీ పెళ్లి చూపులకు వెళ్ళడం, నో చెప్పడం అదే కదా అమ్మాయి డ్యూటీ. జాబ్ మ్యాట్రిమోనీలో జాబ్ చేస్తుంది కదా, అలాగే ఈ సిద్ధి కూడా అక్కడికి వెళ్ళింటది. సిద్ధి ఏం చేస్తుందంటే ఆ అమ్మాయిని చూసి ఘన దగ్గరికి వచ్చి ఆ అమ్మాయికి ఆల్రెడీ 3 సార్లు డైవర్స్ అయింది, ఆ విషయం తెలుసు అన్నప్పుడు తెలుసు, కాకపోతే నాకు ఎక్కడ పిల్ల అయితే దొరకలేదు, మా అమ్మాయి అయితే ఆరోగ్యం సీరియస్ గా ఉంది అన్నప్పుడు సిద్ధి ఒక ప్లాన్ చెప్పుద్ది. నేను వస్తాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని, ప్రస్తుతానికైతే మీ అమ్మని మేనేజ్ చేద్దామని వాళ్ళ ఫ్లాట్ కి వచ్చినప్పుడు ఘన వాళ్ళ అమ్మ, వాళ్ళ మరదలు దేవి, వాళ్ళ తమ్ముడు అందరు ప్రేమగా చూస్తారు. ప్రేమగా చూసినప్పుడు ఏమవుతుందంటే సిద్ధికి కరిగిపోతుంది. నిజమే కదా, పెళ్లి అంటే ఒక ఎమోషన్, ఒక ఫ్యామిలీ మొత్తం ఉంటారు. నేను పెళ్లి అన్న పేరుతో చాలా మందిని చీటింగ్ చేస్తున్నాను, ఈ మ్యాట్రిమోనీలో జాబ్ చేస్తూ అని ఫీల్ అయిపోయి వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి ఇలా నేనైతే మారిపోతున్నాను అన్నప్పుడు వాళ్ళ బాస్ అయితే ఒప్పుకోనప్పుడు ఆ జాబ్ మానేసి ఈ సిద్ధి అయితే బయటికి వస్తుంది. సిద్ధి వాళ్ళ ఫాదర్ వచ్చేసి హాస్పిటల్ ఉంటాడు, అతను ఆపరేషన్ కు 10 లక్షల డబ్బులు కావాల్సి ఉంటాయి. ఆ విషయం వచ్చేసి ఘన నడుతుంది. ఘన ఏం చేస్తా అంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి సమస్య చెప్పినప్పుడు వాళ్ళ మరదలు దేవి ఉంది కదా, అమ్మాయి తెచ్చి 10 లక్షలు ఇస్తుంది. ఫ్యామిలీ అంటే ఒకరికొకరికి ఏదన్నా వచ్చినప్పుడు ఆదుకోవడమే. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే ఆవిడ నాకు అక్క అవుతుంది కదా, మా అక్కకు సాయం చేస్తున్నాను అనుకోని ఆ 10 లక్షలు అయితే దేవి కారు కొనుక్కోవడం కోసం అని దాపెట్టుకుంటది. ఆ డబ్బులు వచ్చేసి ఘనాకి ఇస్తుంది. ఘన ఏం చేస్తుంటే ఆ 10 లక్షలు తీసుకెళ్లి సిద్ధికి ఇస్తాడు. సిద్ధి ఏం చేస్తాంటే వాళ్ళ ఫాదర్ ఆపరేషన్ కు డబ్బులు కడుతుంది. మరుసటి రోజు న్యూస్ లో ఏమొస్తాదంటే సిద్ధి వచ్చేసి చాలా మంది అబ్బాయిలు మోసం చేసి డబ్బులు తీసుకుందని ఒక న్యూస్ అయితే వస్తుంది. ఆ న్యూస్ చూసి పక్క ఫ్లాట్ వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఫ్లాట్ కు సిద్ధి వెళ్ళింది కదా, మీ కోడలు ఇలా చేసిందని ఘన వాళ్ళ మదర్ ని అడిగినప్పుడు దేవి ఏం చేస్తాదంటే డబ్బులు పోతే పోయాయి, పెళ్లి కాకముందుకే మనకు అమ్మాయి చీటర్ అని తెలిసిందని, ఎందుకంటే పెళ్లి అయినాక ఈ విషయం తెలిసింటే అందరం బాధపడాల్సి ఉంటుంది అని డబ్బులు పోతే పోయిందని బాధపడుతుంది. బాధపడ్డాక నెక్స్ట్ ఏమవుతుందంటే ఘన అనుంటే వెళ్ళి సిద్ధి దగ్గరికి వెళ్ళినప్పుడు సిద్ధి అయితే మొత్తం విషయం చెప్పేస్తుంది. ఇలాగ హ్యాపీ మ్యాట్రిమోనీలో మేమైతే ఇలా చీటింగ్ చేస్తున్నాం, ఇదే విషయం వచ్చేసి మా ఓనర్ చెప్పాను, కాకపోతే అతను వచ్చేసి ఇదంతా రూమర్ స్ప్రెడ్ చేసాడు అన్నప్పుడు ఘన ఏం చేస్తాడంటే తనకు తెలిసిన స్టేషన్ లో ఒక చిఏ ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పేస్తాడు. మరుసటి రోజు కోర్టులో ఓపెన్ అవుతుంది. కేసు ఘనానే పెట్టింటాడు మ్యాట్రిమోనీ పైన. అప్పుడు కేసు పెట్టినప్పుడు ఏమవుతుందంటే తన కేసు తనే వాదించుకుంటా అని చెప్పింటాడు. అక్కడ కోర్టులో వచ్చేసి ఘన ఏం చెప్తాంటే ఇలాంటి మ్యాట్రిమోనీలు వల్ల మాలాంటి అమాయకుల అబ్బాయిలవి చాలా మంది జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయన్నప్పుడు అక్కడైతే వాళ్ళు కూడా లాయర్ ని పెట్టుకుంటారు. హ్యాపీ మ్యాట్రిమోనీ వల్ల మేము ఎవరిని మోసం చేయలేదు, మా టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి అన్నప్పుడు ఈ సిద్ధి చెప్తుంది 80 మంది అమ్మాయిలు మేమే ఉన్నాము, వాళ్ళు ఒక ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మేమే వాళ్ళని వెళ్ళి కలుస్తాము, నో అని చెప్తాము, అందుకోసం మాకు శాలరీస్ ఇస్తున్నారు అన్నప్పుడు ఆ మ్యాట్రిమోనీ ఓనర్ ఏం చేస్తారంటే బీ ప్రూఫ్ అని అక్కడ కోర్టులో మామూలు ప్రూఫ్స్ కావాలి కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఆ మ్యాట్రిమోనీలో చేసి 80 మంది అమ్మాయిలతో పాటు దాన్ని మెయింటైన్ చేసే అమ్మాయి కూడా అడిగి వస్తుంది. ఆ అమ్మాయి చెప్తుంది మేమంతా ఇలా జనాలను అయితే మోసం చేస్తున్నామని. అక్కడ కోర్టులో అయితే ఘన కేసి గెలుస్తుంది. ఆ హ్యాపీ మ్యాట్రిమోనీ అతనికి అయితే జైలు శిక్ష పడుతుంది. బయటికి వచ్చాక ఒక రిపోర్టర్ వచ్చేసి ఘనాను పెళ్లి చేసుకుంటారన్నప్పుడు ఈ సిద్ధి ఉంది కదా, అది ఒక్కటి అడక్కని ఈ ఘనానైతే కౌగిలించుకుంటుంది. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.